హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది అనమాట. 24,634 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా ఉంది, 0.13%. మనం చూసుకుంటే మిగతా అవన్నీ చూసుకుంటే ఫ్లాట్లో ఉన్నాయన్నమాట. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనకు ఫ్లాట్లో ఉన్నాయి, అంటే వెరీ మార్జినల్ అనమాట. 0.1% కూడా చేంజ్ లేదనమాట, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. మనం చూసుకుంటే అంటే మనకు నిఫ్టీ నెగిటివ్ చేంజ్లో ఉంది, -0.0 ఆడ్లో ఎంతో ఉందన్నమాట. సో వెరీ మినిమం అనమాట. సో సెన్సెక్స్ కూడా అలాగే మూవ్ అయిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీ మనకు చూసుకుంటే 0.13% పాజిటివ్ ఉంది. సో అది కూడా ఫ్లాట్ అనే చెప్పొచ్చు మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే. సో మనకు మిడ్ క్యాప్స్ చూసుకుంటే 0.25% పాజిటివ్గా మూవ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ అగైన్ -0.10, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు అనమాట ఇది కూడా. సో మిడ్ క్యాప్స్ ఒక్కటే కొంచెం స్లైట్లీ పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఈరోజు టాప్ మూవర్స్ సెక్టార్స్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ బ్యాంక్స్ తర్వాత డిఫెన్స్, ఈ రెండు సెక్టార్స్లో కొంచెం కరెక్షన్ అనిపించిందని చెప్పాలి డౌన్ సైడ్కి. సో మిగతా సెక్టార్స్ అన్ని ఫ్లాట్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా పాజిటివ్ సైడ్ మూవ్ అయిన సెక్టార్స్ ఏంటి అంటే పిఎస్యు, మీడియా, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పిఎస్సి, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అనమాట. అవి బ్రహ్మాండంగా అప్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో దానికి ఒక న్యూస్ ఉంది, అదేంటంటే మనం చూసుకుంటే హర్దీప్ సింగ్ పురి మనకు మినిస్టర్ ఉన్నారు కదా ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి, పెట్రోలియం మినిస్టర్, ఆయన రిలీజ్ చేసిన ఒక న్యూస్ అనమాట. దాని ఇంపాక్ట్ మనకు కనపడిందని మనం చెప్పుకోవాలి. సో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఈరోజు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాయని మనం చెప్పుకోవాలి. సో టాప్ గెయినర్స్ చూసుకుంటే కూడా అన్ని అవే ఉన్నాయన్నమాట. ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పి కానీ, ఇలా అన్ని పెట్రోలియం కంపెనీసే ఉన్నాయి. నెగిటివ్స్లో చూసుకుంటే మనకు టాప్ లూజర్స్లో చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉందన్నమాట. తర్వాత మనకు కొచ్చిన్ షిప్ యార్డ్, తర్వాత మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్, దీనికి సంబంధించింది కూడా మనకు షిప్ బిల్డింగ్ కంపెనీస్ రెండు నెగిటివ్ సైడ్ టాప్ బిల్డింగ్స్ కదా అవి, షిప్ బిల్డింగ్ సంబంధించి అవి టాప్ కంపెనీస్ కాబట్టి ఆ రెండు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ మజ్గాన్ డాక్ కానీ నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ కూడా నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. సో మెయిన్గా మనకు చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఈ నాలుగు ఎప్పుడైతే ఒకేసారి పాజిటివ్ మూమెంట్ ఇస్తాయో అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈరోజు 24,725, 740 ఈ రేంజ్ మధ్యలో చాలాసేపు తిరిగిందనమాట నిఫ్టీ. కిందికి వచ్చింది, అగైన్ అక్కడ బయింగ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. సో అగైన్ మళ్ళీ కిందికి వచ్చేసింది. సో సస్టైన్ అవ్వట్లేదు అప్పర్ లెవెల్స్లో అనేది మనం తెలుసుకోవచ్చు. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎప్పుడైతే 24,800, 24,850 పైకి వెళ్తుందో అప్పుడే కాస్త స్టెబిలిటీ వచ్చిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో లోయర్ లెవెల్స్లో సపోర్ట్ వరకు చూసుకుంటే 24,400 ఉంది. అప్పర్ లెవెల్స్లో రెసిస్టెన్సెస్ మనకు తెలిసిందే కదా, 24,800 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఎప్పుడు ఉండేదే. సో అక్కడి నుంచి చూడాలన్నమాట ఎలా జరుగుతుంది అనేది చూడాలి. సో ఈరోజు మనకు టాప్ న్యూస్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ టాప్ న్యూస్ వచ్చేసి యూఎస్కి సంబంధించింది అనమాట. సో యూఎస్కి సంబంధించి అగైన్ షట్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో యూఎస్ షట్ డౌన్ అయ్యిందంటే, ఒకవేళ అలా షట్ డౌన్ జరిగిందంటే మాత్రం నేను ఫెడ్ స్టాఫ్ని మొత్తం నేను తీసేస్తానని చెప్పి ట్రంప్ గారు ఏమో బెదిరిస్తున్నారు అనమాట. సో ఇది కొన్ని రోజులుగా జరుగుతుంది. మనకు ట్రంప్ గారు లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటే నేను ఫెడ్ చైర్ మనకు పవల్ గారు ఉన్నారు కదా, ఆయన తీసేస్తానని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. సో బెదిరించాడు ఒక రకంగా. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఆయన ఒక్కో రోజు ఒక రకంగా మాట్లాడతాడు. ఒకరోజు నేను ఎంత ప్రెషర్ పెట్టినా ఆయన చాలా బాగా పనిచేశాడు, హీఈస్ గ్రేట్ పర్సన్ అని చెప్పి ఒకసారి అంటాడు. ఇంకోసారి టూ లేట్ పవెల్ అని చెప్పి ఆయనకు ఒక పేరు కూడా పెట్టేశాడు. సో తనకి ఏమి నచ్చితే అది మాట్లాడుతుంటాడు అనమాట ట్రంప్ గారు. సో అదైతే యూఎస్కి సంబంధించి ఇంకొక న్యూస్ వచ్చిందనమాట. అదేంటి అంటే యూఎస్ అగ్రికల్చర్, నేను మీకు యూఎస్కి సంబంధించి రెసిషన్లోకి వెళ్తుందా అని చెప్పి ఒక వీడియో చేశాను మీకు గుర్తుంటే. సో అందులో నేను మీకు క్లియర్గా చెప్పాను ఏమని అంటే అగ్రికల్చరల్ సెక్టార్ యూఎస్లో చాలా దెబ్బతింటుంది అని చెప్పి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే సోయాబీన్ అండ్ కార్న్ ఈ రెండు మనకు కంప్లీట్గా కొనేవాళ్ళు లేరు. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా యూఎస్ఏ వాళ్ళు. సో ఏ కంట్రీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనట్లేదు అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. చైనా కొనేది, సో చైనా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట, కంప్లీట్గా షిఫ్ట్ చేసేసింది వాళ్ళ దీన్ని 0% చేసింది అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. అంటే అసలు ఇంకా
సోయాబీన్ని కానీ కార్న్ కానీ చైనా అసలు తీసుకోవట్లేదు యుఎస్ఏ నుంచి అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో చూడాలి, కార్న్ని మనకు ఇండియా కంటగట్టడానికి కూడా చూశారు. సో ఇండియా కూడా మాకు ఆల్రెడీ ఉంది, మాకెందుకు అక్కర్లేదు, పైగా జిఎం ప్రోడక్ట్స్ మాకు వద్దని చెప్పి చెప్పారనమాట. సో తెలిసిందే కదా, ఇండియా మాత్రం స్ట్రాంగ్గా ఉంది, అగ్రికల్చరల్ సెక్టర్ 80% ఓపెన్ చేయమని చెప్పేసింది. సో వాళ్ళు అగైన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఓపెన్ చేయండి అగ్రికల్చరల్ సెక్టర్ అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మన వాళ్ళు మాత్రం 80% ఓపెన్ చేసేది లేదని చెప్పి చెప్పారు. సో ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, కానీ పీయూష్ గోయల్ గారు అయితే మరి పాజిటివ్గానే స్టేట్మెంట్స్ చేస్తున్నారనమాట. అయిపోతుంది, త్వరగా అవుతుంది, ఆ నవంబర్ టైంకు 80% అవుతుంది ట్రేడ్ డీల్ అని చెప్పి చెప్తున్నారనమాట. ట్రేడ్ డీల్ కాకపోయినా ఒక మినీ ట్రేడ్ డీల్ అయినా కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని మార్కెట్కి చెప్పుకోవచ్చు అనమాట. సో రూపీ చూసుకుంటే 88.7 దగ్గరే ఉంది. సో అది కూడా మనకు తెలుసు కదా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూగా జరుగుతుంది. సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ పైకి వెళ్ళనీయకుండా చేస్తుంది అనమాట. సో చూడాలి ఎంతవరకు రూపీ ఒక్కసారి ట్రేడ్ డీల్ జరిగిందంటే రూపీ కూడా బలపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాని ఇంపాక్ట్ ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ రావడానికి అదైనా ఛాన్స్ ఉందని నేను చెప్పుకోవాలి. చూడాలి వాళ్ళు ఏం చేస్తారనేది. సో షార్ట్స్ కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు, కంటిన్యూగా షార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం షార్ట్ కవరింగ్ స్పెషల్గా ఒక లెవెల్లో షార్ట్ కవరింగ్ ఒక 5% కానీ ఒక 10% కానీ ఇలా షార్ట్స్ వాళ్ళు ఏమి కవరప్ చేయట్లేదు. సో చూడాలి ఎప్పుడు చేస్తారనేది. సో మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు యూఎస్కి సంబంధించి ఇంకొక న్యూస్ అనమాట. ఏంటి అంటే టిక్ టాక్ అనమాట. మనకు టిక్ టాక్ గురించి యాప్ తెలిసిందే, మన ఇండియాలో బ్యాన్ ఉంది. ఇది వరకు ఇది చైనీస్ యాప్ అనేవాళ్ళు, ఇప్పుడు యూఎస్ఏ వాళ్ళు కొనేస్తున్నారు అనమాట. $14 బిలియన్ కొనేస్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది. దాదాపు సర్టన్ అయిపోయింది డీల్ అని చెప్పి అంటున్నారు అనమాట. సో మెయిన్గా ఇంకొక న్యూస్ ఏంటంటే యూకేకి సంబంధించింది అనమాట. యూకే వాళ్ళు మనం చూసుకుంటే వాళ్ళు మనకు జేఎల్ఆర్ ఉంది కదా, టాటా మోటార్స్ సంబంధించి. మీకు గుర్తుంటే టాటా మోటార్స్ లాస్ట్ వీక్లో బాగా డౌన్ సైడ్ వెళ్ళింది. దానికి కారణం ఇదే, జేఎల్ఆర్ మీద అక్కడ సైబర్ అటాక్ జరగడము, ఆ తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ హాలిడేస్ ఇచ్చేయడము, ఇదంతా జరిగింది కదా. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాము. అలాగే టాటా మోటార్స్ మీద చాలా 2.5% ఒకసారి, తర్వాత కొంచెం పెరిగింది. మరి ఎప్పుడంటే ఫ్రైడే అనుకుంటాను, ఎందుకంటే మనకు ప్రొడక్షన్ అగైన్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పి న్యూస్ వచ్చింది. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు అప్పుడు పాజిటివ్ సైడ్ కనపడింది. సో ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే జేఎల్ఆర్కు యూకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, 14 బిలియన్ యూరోస్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, లోన్కి సంబంధించి లోన్ గ్యారంటీ ఇస్తున్నారు అని చెప్పి వస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో దాని ఒకవేళ అలా కనుక జరిగితే కొంచెం జేఎల్ఆర్ కొంచెం తొందరగా తేరుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకవేళ తేరుకున్నా కూడా వాళ్ళు ఫ్యూచర్లో ఈ సైబర్ అటాక్స్ జరగకుండా ఉండడానికి వాళ్ళు సైబర్ ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలన్నమాట. సో చూడాలి, ఇప్పుడు సైబర్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్లే వాళ్ళు లాస్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు అనమాట. సో యాక్సెంచర్ సంబంధించి ఒక న్యూస్ ఉందన్నమాట. యాక్సెంచర్ మీకు తెలిసిందే, టాప్ ఐటీ కంపెనీ, యూఎస్ కంపెనీ. సో వాళ్ళు 11,000 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు నెక్స్ట్ 3 monthsలో అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు ఆల్మోస్ట్ సర్టన్ న్యూస్ అయితే వచ్చేసింది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెయిన్గా ఈరోజు మీకు చెప్పాను కదా, పెట్రోలియం కంపెనీస్ అన్నీ పెరిగాయి అని చెప్పి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని మనం చూసుకుంటే హర్దీప్ సింగ్ పూరి గారు ట్వీట్ చేశారు, అది మనకు పెట్రోలియం మినిస్టర్. సో ఆయన ట్వీట్ చేశారన్నమాట. ఏమని అంటే అండమాన్ రీజియన్లో మనకు న్యాచురల్ గ్యాస్ దొరికింది అని చెప్పి ట్వీట్ చేశారనమాట. సో దాని ఇంపాక్ట్ మనకు పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కనుక కమర్షియలైజ్ అవుతే అది మనకు చాలా ఛాన్సెస్ అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, లాస్ట్ మంత్ మనకు ఆయిల్ దొరికిందని చెప్పి కూడా వచ్చింది, మీకు గుర్తుంటే ఆయిల్ కూడా దొరికింది అని. సో అండమాన్ రీజియన్లో సెర్చ్ ఆపరేషన్స్ ఫుల్గా జరుగుతున్నాయి అనమాట. సో ఖచ్చితంగా అండమాన్ రీజియన్లో మనకు ఆయిల్ కానీ గ్యాస్ కానీ నిల్వలు దొరికాయి, అవి కమర్షియల్గా వైబుల్ అని మనకు తెలిసింది అంటే ఖచ్చితంగా మనకు ఇంకా మన దేశాన్ని ఎవరు కొట్టే వాళ్ళే ఉండరని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయిల్ అండ్ గ్యాస్నే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అన్ని కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో మన డిమాండ్ కూడా ఇంకా ఫర్దర్ పెరిగే ఛాన్సే ఉంది. సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గరే మన కంట్రీలోనే అవి కనుక దొరికాయి అంటే ఆటోమేటిక్గా మనకు ఇంపోర్ట్ బిల్స్ అనేది తగ్గిపోయి ఎక్స్పోర్ట్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎక్స్పోర్ట్ ఎలా పెరుగుతుందంటే మనం రిఫైనరీస్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా, సో రిఫైనింగ్ అనేది మనమే చేస్తాం కాబట్టి
సో ఆటోమేటిక్గా మన ఎక్స్పోర్ట్ ఇంకా పెరిగే ఛాన్సే ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెయిన్గా ఈ వీక్ మనం చూసుకుంటే 22 IPOs ఉన్నాయి. సో ఈ డబ్బులు అనేవి ఇప్పుడు ఒకసారి చూస్తే మనము FIIs ఏమో కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. మనకు ఈ మెయిన్ మార్కెట్లో, మనకు మెయిన్ స్టాక్ మార్కెట్లో సెకండరీ మార్కెట్లోకి రావట్లేదు అనమాట డబ్బులు. మెయిన్గా అన్ని ప్రైమరీ మార్కెట్ IPO సైడ్ వెళ్తున్నాయి అనమాట. సో ఇది హైయెస్ట్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. నేను ఇదివరకు ఎప్పుడు లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాను మార్కెట్ని. ఎప్పుడు మనకు 22 IPOs in 1 week అనేది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో డబ్బులన్నీ అటు సైడ్ వెళ్తున్నాయి కాబట్టి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ దీని మీద జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అనేది ఆ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చే ఛాన్స్ చాలా తక్కువే. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది. ప్రతిదానికి ఒకవేళ ప్రీమియం అలా వస్తుంది అంటే అందరూ అటు సైడ్ వెళ్తారు కదా. సో కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో మార్కెట్ వరకు చూసుకుంటే ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మనకు అప్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే మనకి ఇంకొక 2 daysలో మనకు MPC RBI మీట్ ఉందన్నమాట. సో RBI మీట్కి సంబంధించి అప్పుడు ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి న్యూస్ అనేది వస్తుంది. సో చూడాలి RBI న్యూస్ ఏం జరుగుతుంది. RBI ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తుందా లేదా ఉంచుతుందా అనేది. SBI వాళ్ళు ఒక్కళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 25 basis points కట్ కూడా మళ్ళీ ఈసారి కూడా ఉంటుందని. మిగతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. స్టేబుల్గా ఉంటుంది రేట్స్ అనేవి అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఫైనాన్షియల్ టైమ్స్లో మనకు రిపోర్ట్ అవుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.